గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను గట్కేసర్ దగ్గర ఉన్న విశ్వముఖ ఆర్ట్స్కి వచ్చిన. ఇక్కడ వినాయకులు అప్డేట్ ఎక్కడి వరకు అయిందని చూద్దామని వచ్చేసిన. ఓకే, ఇక్కడ ఒకసారి లేట్ లేకుండా ఒకసారి వినాయకులు మొత్తం చూసేద్దాం. వర్క్ అయితే మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా జస్ట్ ఒక 10 to 15% ఉందన్నమాట. ఓకే, మొత్తం కవర్ చేసేద్దాం, లెట్స్ గో. సో మనకి లోపల రాగానే ఫస్ట్ శివుడు మోడల్. ఓకే, మనం లాస్ట్ టైం చూసినాం కదా. ఇంకా ఐస్ అవ్వలే, ఐస్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ మోడల్ మన ఈ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. ఒకసారి జూమ్ చేస్తా చూడండి, ఐస్ అబ్బా క్రేజీ వచ్చింది ఫినిషింగ్. సో మొత్తం వినాయకుడు వర్క్ అయిపోయింది, కానీ ధోతి ఒకటే ఉంది. చెప్పిన ఒక 10 to 15% అట్లా ఉంది. ఇంకో 3 తలకాయల వినాయకుడు మన ఫేవరెట్ కదా, చూడండి. ఇంకా ఈ వినాయకుడు ఎవరో కుందన్ వర్క్ చేయించుకున్నారు, క్రేజీ వచ్చింది కుందన్ వర్క్. ఓకే, నెక్స్ట్ శంఖం మీద కూర్చున్న గణేశుడు. సో పనులు అయితే తొందరగా అయిపోతున్నాయి. అబ్బా అబ్బా అబ్బా, కుందన్ వర్క్ చూడండి. కుందన్ వర్క్ అయితే క్రేజీ వచ్చింది వినాయకునికి. అబ్బా 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 అబ్బా, నెక్స్ట్ లెవెల్ వర్క్ వచ్చింది. ఐస్ కూడా చూడండి, మస్తు వచ్చింది. ఐస్ ఫినిషింగ్ మస్తు వచ్చింది అనమాట. వినాయకుడు చూడొచ్చు, సింపుల్గా ఉంది కానీ బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ మోడల్ నించున్న వినాయకుడు డమ్రు మీద, డోల్ మీద బాగుంది. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాం, కానీ వర్క్స్ ఎక్కడ దాకా అయినాయని ఒకసారి కవర్ చేద్దామని వచ్చేసిన. మూషిక్ మీద. సో శివుడు వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో శివుడు వినాయకుడు, అది చూడండి. చేతిలో పాము, కింద ఇంకా అవ్వలే వర్క్, చూద్దాం ఇది ఎప్పుడు అవుతుందో. నెక్స్ట్ అది కూడా ఒకసారి వచ్చి కవర్ చేద్దాం. శివుడు బాడీ పెయింట్ అయిపోయింది అంతే ఇంకా. ఓకే, నెక్స్ట్ గణేశుని కోదాం. అబ్బా, ఈ వినాయకుడు కూడా అసలు ఆ పైన డైమండ్ చూసి రా ఒకసారి, ఆ డైమండ్ చూడండి. ఓ వావ్, మస్తు ఉంది, మస్తు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అవ్వలే, ఇన్ని వినాయకులు ఫినిష్ అవ్వలే. సో ఇప్పుడు అయిపోయింది. అంటే కుందన్ వర్క్ ఆప్షన్ అనమాట. కొంతమంది చేయించుకున్నారు, కొంతమంది చేయించుకోలే. ఇగో ఈ వినాయకునికి కుందన్ వర్క్ లేదు, ప్లెయిన్ ఉంది. మళ్ళీ కొంతమంది ధోతి కూడా కొన్ని వినాయకులకి ప్లెయిన్ వచ్చింది, కొన్ని వినాయకులకి నార్మల్ వచ్చింది. సో ఈ గణేశుడు చూడండి, వీళ్ళు ధోతితో చేయించుకున్నారు, ధోతి ప్లస్ కుందన్ వర్క్. మనం లాస్ట్ టైం చూసినాం కదా, ఈ వినాయకుడు వర్క్ అవ్వాలి, ఇప్పుడు అయిపోయింది. ఒకసారి చూడండి, కుమారస్వామి మోడల్ వచ్చింది అనమాట. ఫినిషింగ్ చూసుకోండి, మస్తు వచ్చింది ఫినిషింగ్. ఐస్ కానీ డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. జస్ట్ ధోతి ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ వినాయకునికి కంప్లీట్ 6 చేతులతో ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఈ వినాయకుడు కూడా మనకి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 14 to 15 feet ఉంటుంది అనమాట. చేతిలో వీన్ వస్తుందేమో, ఇట్లా ఎంటీ హ్యాండ్స్ వచ్చింది కదా. డీటెయిలింగ్ మంచిగా వచ్చింది వినాయకుడికి. ఆయిల్ పెయింటింగ్ వచ్చింది, బొట్టు, ఐస్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా ఈ ఈడ విశ్వముఖ ఆర్ట్స్లో మంచి కలెక్షన్ ఉందన్నమాట. ఆపరేషన్ సింధూర్ వినాయకుడు ఉందని చెప్పినారు, ఒకసారి అది కూడా చూద్దాం. ఈడ చిన్న వినాయకుడు. ఓకే, ఓ అబ్బా బాబా బాబా, లోటస్ మీద నించొని ఉన్న వినాయకుడు. అసలు ఎంత హైట్ ఉందంటే ఆ వినాయకుడు ఎంత లేదన్నా ఒక 18 feet వరకు ఉండొచ్చు. కింద లోటస్ వచ్చింది.
ఇంకా ఈ వినాయకుడు వర్క్ అవ్వలే. సో ఈ రోకి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ వినాయకుడు బొట్టు వేరే వచ్చిందనమాట. విఠల్ భగవాన్కి ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది. వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్నట్టున్నారు బొట్టు. బాడీ పెయింట్ అయితే బాగుంది, బ్లూ కలర్ బాడీ పెయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు. పెద్ద వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఈ వినాయకుడు కూడా 16 feet ఉంటుంది అనమాట. ఓకే, అవును, ఇది అదే ఇందాక చెప్పినట్టు మనం కుందన్ వర్క్ అనేది ఆప్షన్ ఉన్నట్టుంది. కొన్ని వినాయకులకి ధోతి కూడా పెయింట్ వచ్చిందనమాట. ఇంకా కొన్ని వినాయకులకి వేయించుకున్నారు ధోతి. ఈ వినాయకుడు కూడా ఒకసారి జూమ్ చేస్తా. బొట్టు బాగా వచ్చింది, ఐస్ కూడా. ఆయిల్ పెయింటింగ్ వాడినారు మొత్తం అన్ని వినాయకులకి. ఈ వినాయకుడికి కుందన్ వర్క్ చూద్దాం చూడు. ఈ వినాయకుడి ఫినిషింగ్ క్రేజీ వచ్చింది. కుందన్ వర్క్ చూడండి. పైన అది కిరీటంకి చూడండి, అది వర్క్ వచ్చింది అనమాట. తిలకం కూడా వెంకటేశ్వర స్వామి తిలకం వచ్చింది, 3 నామాలు. ఓకే, నెక్స్ట్ ఈ గణేశుడు. ఈ గణేశుడు చూడండి, టార్టైస్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట. పెద్ద గణేశుడు, ఒక 14 to 15 feet ఉంటాడు అనమాట. మంచిగా వచ్చింది ఈ గణేష్ ఫినిషింగ్. సో చూడండి, మనకి ఇంకా పక్క షెడ్ కూడా ఉందన్నమాట. వీడియోని లాస్ట్ దాకా చూడండి, లేకపోతే మిస్ అయిపోతారు. పక్క షెడ్లో మనకి యూనిక్ మోడల్స్, కస్టమైజ్డ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, అవి కవర్ చేసేద్దాం. ఈ వినాయకుడు ఒకసారి పైకి ఎక్కి చూపిస్తా. సో మనం పైకి ఎక్కేసినాం. ఈ వినాయకుడు ఫినిషింగ్ చూద్దామని ఒకసారి చూడండి. క్రేజీ వచ్చింది అసలు. కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వినాయకుడు ఐస్ కూడా చూడండి, మస్తు వచ్చింది. కుందన్ వర్క్ అయితే చాలా డీటెయిలింగ్ వచ్చింది అనమాట. ఎక్కడ కానీ ఎక్స్ట్రా వర్క్ లేకుండా అసలు మస్తు వచ్చింది కుందన్ వర్క్. సో ఇక్కడ మొత్తం సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి వినాయకులు. ఒకసారి రఫ్ లుక్ ఇచ్చేద్దాం అనమాట. ఓకే, అమ్మవారితోని వినాయకుడు మనం చూసినాం కదా, చూడండి మొత్తం రెడీ అయిపోయింది. అమ్మవారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వావ్, క్రేజీ వచ్చింది అసలు ఫినిషింగ్. విశ్వముఖ ఆర్ట్స్లా అసలు అర్పించారు. అమ్మవారు ఫినిషింగ్ చూడండి. అమ్మవారు అయితే అసలు నిజంగా అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది లైవ్లో నుంచి అయితే. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సో ఈ వినాయకుడు ఇంకా అవ్వలే. వావ్, అబ్బా బాబా బాబా బాబా, కుందన్ వర్క్ అయితే అసలు అర్పించారు బ్రో. అసలు వినాయకుడు ఇక్కడ కూర్చొని లైవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ అసలు మస్తు ఇచ్చారు వీళ్ళైతే. అవుట్పుట్ అయితే క్రేజీ ఇచ్చారు అనమాట. జూమ్ చేస్తా. ఇంకా కొన్ని మోడల్స్ వర్క్ అవ్వలే. ఇగో ఈ వినాయకుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ వచ్చింది. బొట్టు బాగా వచ్చింది, కుమారస్వామి లాగానే అనిపిస్తుంది నాకు. మంచిగా వచ్చింది కుందన్ వర్క్. సో ఈ వినాయకుడు ఎక్కడికి వెళ్తుండో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు కలరు, బాగుంది అసలు. క్రేజీ వచ్చింది. విడ్త్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ మంచి సిట్టింగ్ పొజిషన్ ఉంది వినాయకునికి. ఓకే, ఈ వినాయకుడు కుందన్ వర్క్ ఓం వచ్చింది డైరెక్ట్ కుందన్ వర్క్ చూడండి. సో నెక్స్ట్ షెడ్ ఉంది, ఇంకొక షెడ్. అక్కడికి వెళ్ళి అవి కూడా కవర్ చేసేద్దాం. లేట్ లేకుండా అన్న వాళ్ళ సెకండ్ షెడ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ ఒక యూనిక్ గణేశుడు ఉంది. ఓకే, చూద్దాం. అయ్యో చూడండి, ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ దాకా అయిందనమాట. ఇది పెద్ద సెటప్ ఉంది. ట్రక్, పిల్లర్స్ అంతా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వినాయకుడు చూద్దాం. అన్నీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి.
ఓకే చూసాం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ శివుడిది, అది మనం ఈసారి శివుడిది చూసినాం కదా. సో ఇక్కడ గరుత్మంతుడు, ఇంకా మహాభారతంది కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఇక్కడ ఫాస్ట్గా చూసేద్దాం అనమాట. ఇదేదో పెద్ద సెటప్పే ఉంది ఈ వినాయకుడు. చుట్టూ అమ్మవార్లు వచ్చినారు. ఓకే ఇది ఈ వినాయకుడు మనం వర్క్ కంప్లీట్ అయినాక చూద్దాం ఒకసారి మళ్ళీ వచ్చి. మనకి ఇక్కడ యూనిక్ గణేషులు అయితే ఉన్నాయి. ఒకసారి అన్నీ కవర్ చేద్దాం. ఇంకొక 10 మోడల్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ ఋషివర్యులు, మునిలు, అదంతా సెటప్ ఉంది. ఇక్కడ పక్కన అమ్మవారు వచ్చింది వినాయకుడికి. జస్ట్ బాడీ పెయింట్ ఒకటే అయిపోయింది. అరే ఇక్కడ ఈ వినాయకుడు చూడలేం మనం. పైన శివుడు, ఇటు అమ్మవారు వచ్చినారు. మహారాజ్ గణేశుడు చేతిలో కత్తి. సో ఇది గాయస్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి. ఓకే కొత్తలో ఎవరైనా వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇందులో మీ వినాయకుడు ఎక్కడైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మనకి. ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఆ వినాయకుడిది ఒక రీల్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్.